హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలండి మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు. అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ పెట్టుర్రి. అట్లా పెడితేనే కదా మాకు ఇంకా మంచిగా అనిపించి మీకోసం మరెన్నో వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఈ రోజు వీడియో చిన్ననాటి ప్రేమ కథ పార్ట్ 29 అన్నమాట. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బా అటు ఇటు అయితే నా లవ్ సక్సెస్ అయినట్టేగా. మా వాళ్ళు ఒప్పుకున్నారు, మా వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో అని మస్తు భయపడ్డా. ఈ మోజుల వాడి ఆయనతో చదవంతా మర్చిపోను కదా. చదవాలి, ఇక లాస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇవి రాస్తే మన బీటెక్ అనేది అయిపోతుంది, ఇక జాబ్ కొట్టచ్చు మంచిగా. పింకీ ఏం చేస్తాందో ఫోన్ చేద్దాం ఒకసారి. హలో పింకీ, ఏం చేస్తున్నావు? ఏం లేదు బంటి, ఎక్కడున్నావు? అదే మనం నిన్న మాట్లాడుకోలేదా, అక్కడనే ఉన్నా. ఇటు వస్తావా పింకీ? ఇంకా ఫోన్ చేస్తలేవని చూస్తున్నా బంటి. నీ సమాధానం ఏంటిది, నీ రిప్లై ఏంటిది అనేది ఇయ్యవా నాకు? ఇక్కడికి రా పింకీ, ఇస్తాగాని. వస్తానా. పాపం పిచ్చిది నా కోసం గిన్ని సంవత్సరాల నుండి వెయిట్ చేసింది. నేను ఒప్పుకునేదాకా అది నన్ను ట్రూగా లవ్ చేసింది. నీ అవ్వ ఇయ్యాల రేపు ఒక్కొక్క ఆడోళ్ళు ఈడు కాకపోతే ఆడన్నట్టు పోతుర్రు. కానీ నా పింకిది నిజమైన లవ్. అందుకే నేను ఒప్పుకునేదాకా నా కోసమే వెయిట్ చేసింది. ఇంత మంచి అమ్మాయి దొరుకుడు నా అదృష్టం. గాని ఈ శ్రీనిగాంధీ జున్నుదు ఎట్లయితాందో ఏమో. ఓ బంటి, వచ్చినవా పింకీ? నీ గురించే చూస్తానా. తిన్నవా అన్నం? తిన్న బంటి, నువ్వు తిన్నవా? తిన్నగాని ఏం కూర వండిర్రు? ఈరోజు మాది చికెన్ బంటి. మా ఇంటికి భోజనానికి వస్తావా? ఓ అవ్వో, మీ ఇంటికి డైరెక్ట్ భోజనానికి రావాలా? నాకు మీ వాళ్ళని చూస్తేనే ఉచ్చబడుతుంది. అయ్యో బంటి, నిన్న జరిగిందంతా మా మమ్మీకి మా డాడీకి చెప్పినా నేను. అవునా, ఏమన్నారు పింకీ? మంచి రోజు చూసుకొని మీ ఇంటికి వచ్చి మాట్లాడతా అన్నారు. అయ్యో పింకీ, ఇప్పుడు ఎందుకు చెప్పు, ఫస్ట్ మన ఎగ్జామ్స్ అయిపోని. ఎగ్జామ్స్ అవుతాయి, అన్నీ అవుతాయి, కానీ చెప్పు బంటి. నీ రిప్లై కోసం నేను వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నా. నీ నోట్ల నుండి ఎప్పుడెప్పుడు ఆ మాట వెళ్తుందా అని. అయ్యో పింకీ, చెప్పడానికే అత్తిని మళ్ళా చెప్పు అంటావు. ఇప్పుడు కూడా సిగ్గే అవుతుందా నీకు? ఇంకా నాకేం సిగ్గు పింకీ, మంచిది నువ్వు చెప్తున్నా. నేను చచ్చిపోతే నువ్వు ఏడతావో ఏడవవో కానీ నువ్వు ఏడిస్తే మాత్రం నేను చచ్చిపోతా పింకీ. ఐ లవ్ యూ సో మచ్. నా గురించి ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ బంటి. అమ్మా, ఇన్ని రోజులకు నా కల నెరవేరింది. ఐ లవ్ యూ సో మచ్. నాకు నువ్వు తప్ప ఎవ్వరద్దు బంటి. నాకు కూడా నువ్వే కావాలి పింకీ. నా మనసులో నీ మీద ఇష్టం పెట్టుకున్నా కానీ మా వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో ఫస్టే అందరిని ఒప్పించి ఒప్పుకున్నది బెటరు. మళ్ళా లేకపోతే ఇగో శ్రీనుని జున్నుది ఎట్లయితుంది అట్లయితుందని భయపడ్డా పింకీ. అందుకే నీకు దూరంగా ఉన్నా. అయితే ఇప్పుడు మనం లవర్స్ కదా, ఇక రోజు ఫోన్ చేసుకునుడు, మెసేజ్లు చేసుకునుడు, నువ్వు నన్ను కలుసుడు నేను నిన్ను కలుసుడు అన్నీ జరుగుతాయి కదా బంటి. జరుగుతాయి పింకీ, కానీ ఊకే ఫోన్ చేయొద్దు, నాకు కొంచెం పనులు ఉంటాయి కదా. అయ్యో, ఇక మొదలే కాలేదు, ఊకే చేయొద్దని పడుతుంది. కాదు, ఇప్పుడు ఎట్లుంటారు, ఊకే ఫోన్ చేస్తూనే ఉంటారు. ఏడున్నా దొడ్డి పోనియరు, తిననియరు. అట్లుండద్దు పింకీ. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత ప్రేమ ఉంటుంది. ఊకే గుచ్చి మాట్లాడుకుంటారు చూసినావా, అలా దాంట్లో కొట్లాటలే ఎక్కువైతాయి. అయ్యో బంటి, కొట్టుకున్న కాడనే ప్రేమ ఉంటుంది. సరే పింకీ, మా ఇంటికి పోదాంపా, అన్నం తిందుపా. నాకైతే మస్తు సంతోషం ఉన్నది. రోజు మా అమ్మ బగారా పువ్వు వండింది, చికెన్ వండింది, తిందుపా, ఇద్దరం కలిసి తిందాంపా. అబ్బో పింకీ, నాకు భయం అవుతుంది. ఇప్పుడు రాను, తర్వాత ఇట్లా అత్త తీయలేవు. మా వాళ్ళకు నువ్వంటే ఫుల్ ఇష్టం బంటి. మళ్ళేందో రాను అని అంటావు. వాళ్ళు నిన్నేమనరు, నిన్ను కొడుకు లెక్క చూసుకుంటారు.
అయితే చూసుకుంటావని అయితే కానీ ఇప్పుడు అద్దు, ఇప్పుడే ఎందుకు చెప్పు, అన్నిట్లలో లోతుగా పోవద్దు ఏదైనా కూడా. ఆగాగు, ఇప్పుడే కదా. ఆగు, ఫోన్ వస్తుంది కదా. హలో, ఏంద్రా? ఏడున్నారా బంటిగా? నేను పని మీద ఉన్నా, చెప్పురా. నువ్వు అర్జెంటుగా ఇంటికాడికి రారా. దేనికిరా? అరే ఇయ్యాల పోలీసులు రమ్మన్నారా స్టేషన్కి, నువ్వు కూడా మాతో వచ్చేవుదా? నేనేం చేయాలరా? జున్నోళ్ళను కూడా రమ్మన్నారా? వాళ్ళత్తరు, మనం బోవుడే. ఏం చేయాలంటవేంద్రా? నడువు, నువ్వు అచ్చాడుందువురా గంతే. ఏగా బక్కోడు మళ్ళా నన్ను ఘోరంగా చూస్తారా. ఏమని గురించి మనకేంద్రా? నువ్వైతే రా, ఫస్ట్ తొందర్రా, జల్దీ. అత్త నాగు ఒక 5 నిమిషాలు అత్తన్నా. ఎవరు బంటి? అదే శ్రీనువాడు. ఏమైందట? ఏం లేదు, వాళ్ళది అలా పోలీస్ స్టేషన్లో పంచాయతీ ఉంది కదా, జున్నుది శ్రీనుది. అయితే పోలీస్ స్టేషన్ పోతుర్రట, నన్ను కూడా రమ్మంటురు పింకి. ఎట్లయితుందో ఏమో పాపం వాళ్ళది. అవునా? ఏం కాదు, జున్ను అయితే శ్రీనునే చేసుకుంటుంది పెళ్ళి. కానీ వాళ్ళ అయ్యగాడు అడ్డొచ్చినా ఎవడు అడ్డొచ్చినా కూడా అది ఊరుకోదు. గదే నన్ను కూడా రమ్మంటారు స్టేషన్కి. మరి పోదు కానీ వాళ్ళు మనకెంతో సపోర్ట్ చేసిర్రు బంటి. ఇప్పుడు మన ఇద్దరం ఒప్పుకున్నాం, మన పేరెంట్స్ ఒప్పుకున్నారు అని వాళ్ళకి చెప్తే ఎంత సంతోషపడతారో. చెప్దాం పింకి. కొంచెం వాళ్ళు ఈ కేసులకి బయటపడని వాళ్ళు కొంచెం సాడ్గా ఉన్నారు కదా ఇప్పుడు. సంతోషంగా కానీ అయినాక మన సంతోషం వాళ్ళతో పంచుకుందాం. సరేలే బంటి, మరి పోయొచ్చినాక ఫోన్ చేయి, సరేనా? ఫోను ఏత్తా, ఫోన్ దగ్గరనే పెట్టుకో. పుస్కాన మీ అమ్మ లిఫ్ట్ చేసిందనుకో నాకు భయం అయిపాడవుతుంది. చేస్తే ఏమవుతుంది? నాకు ఇమ్మని చెప్పు, మా అమ్మ ఇస్తుంది. నాకు భయం అవుతుంది కానీ ఫోన్ అయితే దగ్గర పెట్టుకో, సరేనా? సరే తొందర చేయి బంటి, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. సరే చేస్తా. మరి పోతానా? మెల్లగా పో ఇంటికి. సరే బంటి. చెప్పినవా నీ బిడ్డకు మంచిగా ఇప్పుడు స్టేషన్ కాడికి పోవుడు? చెప్పినయ్యా, కానీ అది ఇంటలేదు. జున్ను, చక్కగా పోలీసుల ముంగట ఏం చెప్పుతావు నువ్వు? చెప్పల్లా, నాకు వాడంటే ఇష్టం లేదు, వాడు నన్ను మోసం చేసిండు, నన్ను ట్రాప్ చేసిండు, నేను మా ఊళ్ళతోటే ఉంటా అని చెప్పాలి. అర్థమైతుందా? ఓ డాడీ, అన్ని అబద్ధాలు మీ లెక్క ఆడటం నాకు రాదు. నాకు శ్రీనే కావాలి, నేను శ్రీనునే పెళ్లి చేసుకుంటా అని చెప్తా. ఇక మీరు ఏం చేసినా మంచిదే. మేము అయితే వానికిచ్చి పెళ్లి చెయ్యం చెప్తున్నా. మీరు పెళ్లి చేయకున్నా మంచిదే, అట్నుండి అటు పోమన్నా పోతా. అంతేగాని మీరు ఇన్ని కండిషన్ పెడితే మాత్రం నేను చావడానికైనా సిద్ధమే. ఎక్కువ మాట్లాడకే నువ్వు. సక్కా మేము చెప్పింది చెప్తేనేమో మంచిగా ఉంటావు, లేకపోతే నీ జీవితమే నాశనం అవుతుంది. అయితే గాని మీరు చెప్పింది వింటే నా జీవితం నిజంగానే నాశనం అవుతుంది. నేను శ్రీనితో ఉంటేనే నా లైఫ్ మంచిగా ఉంటుంది. నన్ను ఇంత బాధ పెడుతురు కదా, ఇంతకింత మీరు బాధ అనుభవిస్తారు. కానీ ఒకటే చెప్తున్నా, మంచిగా జున్ను, నువ్వు పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి నేను మా వాళ్ళతోటే ఉంటా అని చెప్పకుండా నీకు శ్రీని కావాలన్నావనుకో, అట్నుండి అటే స్టేషన్ నుండి వానింటికే వీక్తావు. నీకు మాకు ఏం సంబంధం ఉండదు. మీ అవ్వను కూడా ఇంట్లోకి వెళ్ళగొడతా. మీ అవ్వేనన్న బతుకని నువ్వెట్లనన్న బతుకు. నీ గురించి అయితే మాకు సంబంధం ఉండదు. మీరు ఒక కండిషన్ పెడితే ఒక కండిషన్ పెట్టుకుంటా నా జీవితాన్ని నాశనం చేస్తారు. అవన్నీ మాట్లాడకు. మేము చెప్పింది మైండ్లో పెట్టుకొని ఏం చెప్తావో ఇక నీ ఇష్టం. టైం అవుతుంది, నువ్వు ఇన్నే సావు, మేము పోతాన్నాం. సరే ఆరా నానిగా ఇకవా. వస్తా అన్నారా సార్ వాళ్ళు? వస్తారు, మేము చెప్పినాం కదా 10 వరకు ఇక్కడ ఉండమని. వస్తారు, వెయిట్ చేయండి మీరు. సరే సార్. అవ్వా, రానంటివి మనం వచ్చి గింతసేపు అయి ఇంకా వాళ్ళు రాకపాయే. అయ్యో రారా ఆగలేవు. వచ్చినాక పొల్ల ఏం చెప్తుందో, ఆ పొల్లని అడుగుతారు, నిన్ను అడుగుతారు శ్రీనుగా. మరి నువ్వేం చెప్తావో, ఆ పొల్ల ఏం చెప్తుందో, ఆ పొల్ల మనసు ఏమైనా మార్చిర్రో. మార్చితే మార్వని, ఇక ఆమె ఇష్టం, మనమేం చేస్తాం లత. ఆ నోడు ఇష్టం ఉంటేనేమో మన దిక్కత్తది, లేకపోతే అటే ఉంటుంది. ఇక మనం అన్నిటికీ మనమే బాధపడదామా మరి? అట్లంటానేమేంది డాడీ? ఇక ఏమనాలి రా, నువ్వు అంటే ఇష్టం ఉంటేనేమో మన సైడ్ వస్తుంది అని అంటున్నా. నేనేమంటున్నా? అయ్యో కొడుకులు కొట్టుకునేరు ఇన్నే, ఇద్దరిని పోలీస్ స్టేషన్లో ఎత్తారు. మరి నీకు ఏడికొచ్చి ఏం మాట్లాడాలో తెలియదారా? అన్నట్టున్నారు కదా. రాని మీరేనా? మేమే. భోజనం చూడక ఎన్ని రోజులైతుంది, ముఖమంత గట్ల పెట్టుకున్నది, అసలు ఏమైంది? ఒక్క 5 నిమిషాలు సార్ వస్తాడు, సార్ వచ్చినాక మాట్లాడతాడు. సరే. అరే జున్నేంద్ర, నన్ను చూస్తలేదు. చూడమని చెప్పాలా మరి? నీ బోందా. ఏందమ్మా అసలు
ఈ లవ్వు ఎప్పటి నుండి మొదలైంది? ఇటు రా, నువ్వు ముందుకురా, చెప్పమ్మా. మాది లవ్ స్కూల్ నుండి స్టార్ట్ అయింది సారు. మరి ఏమైంది? ఇప్పుడు మంచిగా ఇవరి దాకా కలిసి ఉన్నారు, ఒప్పుకున్నారట కదా మీ వాళ్ళు కూడా. మధ్యలో వాళ్ళ ఇంట్లో మీరు తిన్నారట, మీ ఇంట్లో వాళ్ళు తిన్నారట కదా. అవును సార్. మళ్ళీ డిస్టర్బెన్సెస్ ఎందుకు వచ్చినాయి? మరి ఏమైంది అసలు చెప్పు. నీ పేరు వెంకటేషా? అవు వెంకటేష్, ఎందుకు ఒప్పుకున్నాక మళ్ళీ ఎందుకు ఇట్లా అయ్యిర్రు? ఆ పిల్లగాడు మా పొల్లను ట్రాప్ చేసిండు సారు. అన్ని మత్తు మందో ఏదో ఇచ్చి మా పొల్లను ఆయన దారిలా మలుపుకున్నాడు. మలుపుకున్నాయి అన్ని మోసాలు చేసుడు, తిట్టుడు, కొట్టుడు పెట్టిండు. అందుకే మేము ఆ పిల్లగాడిని అద్దనుకుంటున్నాం. అబ్బా అబ్బా అబ్బా, ఎన్ని అబద్ధాలో! నీ నోట్లు చవోతే బాడుకవు, ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నావురా? అవునా, నిజమా? నీ పేరు ఏం పేరు అమ్మాయి? నా పేరు జున్ను సార్. మా పిల్లగాడు ఆ పిల్లను ఏ రోజు టార్చర్ పెట్టలేడు సార్. వాళ్ళకు ఇద్దరికి ఇష్టమయ్యే స్కూల్ నుండి లవ్ చేసుకుంటురు. ఇప్పటికి కూడా వాళ్ళు మంచిగా ఉన్నారు. ఇవార కొట్టుకునుడు తిట్టుకునుడు అంటూ ఏం లేదు. ఇంక చిన్నపిల్లలు ఏం ట్రాప్ చేస్తారు, ఏం మత్తు మందు పెడతారు సార్? ఆ మనిషి ఏం మాట్లాడుతుండు? నేను ఉన్నా కదా, అడుగుతా, నువ్వేం టెన్షన్ పడకు, ఆగు. అవు బాబు, ఈ పిల్ల అంటే నీకు ఇష్టమేనా? ఆమంటే నాకు ప్రాణం సార్. నేను పెళ్లి చేసుకుంటే ఆమెనే చేసుకుంటా, ఎవరిని చేసుకోను. నువ్వు అంటే సరిపోదు బాబు, ఈ అమ్మాయి కూడా అదే మాట మాట్లాడాలి. అడుగురు సారు, మీరు ఆ అమ్మాయిని అడుగుర్రి, మీకు తెలుస్తుంది కదా. అమ్మాయిని ఏం అడుగుతారు? ఇక్కడ మేము చెప్తున్నాం కదా, మా అమ్మాయిని అడిగేది ఏం లేదు. అట్లుంటది సారు, అందరినీ తెలుసుకుంటాం మేము. ఆగురు మీరు. చెప్పు. ఓ అమ్మాయి, జున్నా నీ పేరు? అయితే ఏమైంది? ఈ పిల్లగాడంటే నీకు ఇష్టమేనా? ఇత్తేది నోరు తెరిచి చెప్పదు. లేకపోతే నిన్ను మోసం చేసిండా? ఎందుకు నోరిప్పుతలేవు చెప్పు. మళ్ళీ కుట్లపూరి నా ఇంటికి వచ్చి నా కొడుకే కావాలన్నది, మళ్ళీ ఇప్పుడు నోరిప్పది. ఓ బంటి, పడుతున్నట్టున్నది, ఆగు. ఏం భయం, అన్ని తెగాయించి చేసింది, మళ్ళీ ఇప్పుడు సప్పుడు చేయది. చెప్పమ్మా, నీకు ఈ పిల్లగాడంటే ఇష్టమేనా? ఈ పిల్లగాని పెళ్లి చేసుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావా? లేకపోతే ఈ పిల్లగాడు వద్దని మీ ఊళ్ళోతోనే ఉండటానికి రెడీగా ఉన్నావా? నువ్వు ఏ సమాధానం చెప్తావో ఆ సమాధానం మీదకయ్యే కేసు ఫైల్ అవుతుంది చెప్తున్నా. కేసులు గీసులు వద్దు అనుకుంటే మాట్లాడి సెటిల్మెంట్ చేసుకోర్రి. చెప్పమ్మా, నోరు లేదా ఏంది? తినరాలేదా పొద్దుగాల? చెప్పినామనుకో, గుర్తు పెట్టుకో, ఏం చెప్పమన్నానో అదే చెప్పు. చెప్పు. ఓ జున్ను, చెప్పమ్మా. నాకు శ్రీను అంటే ఇష్టమే సార్. నేను శ్రీనును ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన, ఆయననే పెళ్లి చేసుకుంటా అని అనుకున్నాం. మా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అంతా ఒప్పుకున్నాక మేము ఇంకా క్లోజ్ అయిపోయినాం. ఇక ఈ బీటెక్ ఎగ్జామ్స్ అయిపోయినాక మ్యారేజ్ చేసుకోవాలన్న ప్లాన్లు ఉన్నాం. అంతలోపే మా వాళ్ళు వాడు అవసరం లేదు అన్నట్టు మమ్మల్ని ఇట్లా చేస్తుర్రు సార్. నాకు శ్రీనే కావాలి. అబ్బా, నోరిప్పి చెప్పింది కదా. అవునా అమ్మ, నీ మనస్ఫూర్తిగానే చెప్తున్నావు కదా ఈ పిల్లగాడంటే ఇష్టమని? మనస్ఫూర్తిగానే చెప్పుతున్నా సారు. ఆ పిల్లగాడంటే నాకు ఇష్టమే. నేను అయినంత తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. వీళ్ళు నన్ను ఇబ్బంది పెడుతురు సార్ ఇంట్లో. నువ్వు నేను చేసిన సంబంధం చేసుకోవాలి, వాడు వద్దు అని. ఈ కూతురే చెప్తుంది కదా ఈయన అంటే ఇష్టమని, మీరెందుకు ఇబ్బంది పెడుతురు మీ పిల్లను? అరే సారు, ఆ పిల్లగాంది కులం వేరు, మాది కులం వేరు, ఎట్లా ఒప్పుకొని పెళ్లి ఏమంటారు చెప్పుర్రు మీరు? అరే, కులం ఎవడు చూస్తాండయ్యా? కులము వాళ్ళిద్దరు మనుషులు నచ్చినప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లి అయ్యాక మీకేం బాధ అవుతుంది? ఇవాళ రేపు ఎవరో కులాలు గుర్తుర్రా అనయ్యా. నీ బిడ్డది కొత్త రక్తం ఏమత్తది, ఆ పిల్లగాని కొత్త రక్తం ఏమత్తది? ఇద్దరిది ఎర్ర రక్తమే కదా, ఇక కులమేడున్నదల్లా. ఈ కులం పిచ్చితోటి సగం జీవితాలు నాశనం అవుతాయి. మీ బిడ్డ మరి పిల్లగాన్నే కావాలని ఒప్పుకున్నది, మరి ఏం చేస్తారు? మేమైతే ఏం చెయ్యం సార్, మాకు పెళ్లి ఇష్టం లేదు. మేమైతే పెళ్లి ఒప్పుకోము, పెళ్లి అయ్యం. ఆగో, గట్లంటే నడుస్తుందా? మీరు ఒప్పుకోకపోతే మీ మీదనే కేసు ఫైల్ అవుతుంది. మీరు తిరిగి తిరిగి సావాల్సి ఉంటుంది. ఎందుకు అక్కడి దాకా పోవుడు? ఫస్ట్లో ఒప్పుకున్నారట, మళ్ళీ ఇప్పుడు ఒప్పుకోనని ఎందుకు అంటుర్రు? చక్కగా వాళ్ళకి ఇచ్చి మ్యారేజ్ చేయండి, లేకపోతే కేసేసి లోపల నూకుతాం. ఏమంటావురా నానిగా, లోపలికి నూకుతాం అనబట్టే ఈ పోరేమో ఒకటి చెప్పమంటే ఒకటి చెప్పే. ఇప్పుడు ఒప్పుకోమనంటే నిజంగానే కేసు ఫైల్ చేస్తారు. మనం తిరిగి తిరిగి పైసలు పెట్టాల్సి ఉంటుంది. ఈ పొల్ల మనకు దక్కది, ఆ పైసలు దక్కేసి అప్పుడే ఒప్పుకొని చేద్దాండి. ఇక ఏం చేద్దాం మరి? మనకు కొంచెం టైం ఏమని అడుగుదాం రా. చెప్పండి, గటు గుస పెడతారు. నాకు కొంచెం టైం కావాలి. ఇంకేం టైం అయ్యా మీకు? గిన్ని సంవత్సరాల పొంటి ఇద్దరిని చూస్తారు చేస్తారు, ఇంకెన్ని సంవత్సరాలు టైం తీసుకుంటారు? టైం లేదు, ఏం లేదు. ఇప్పుడు మా ముంగట్నే మీరు చెప్పాలి, పెళ్లికి ఒప్పుకుంటారా లేకపోతే కేసు ఫైల్ చేయమంటారా? అంతే. అట్లయ్యుర్రు తాతకు, అట్లయి తింటాడు.
వాళ్ళు ఒప్పుకోరు సార్. వాళ్ళు ఏం చేసినా కూడా ఒప్పుకోరు. ఇప్పుడు ఒప్పుకున్నట్టే నటిస్తారు, మళ్ళీ ఇంటికి పోయినాక నన్ను టార్చర్ పెడతారు. అట్లా చేస్తే ఏం లేదమ్మా, మాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేయి, వాళ్ళని బయటకు వెళ్ళకుండా మేము జైల్లో వారేసేస్తాం జీవితాంతం. ఎయ్యుర్రి ఆ బాడుకోవాలని ఇద్దరిని. సరే సార్, ఇక మేమేం చేస్తాము, ఇక అమ్మాయి ఆ అబ్బాయినే కావాలని అంటుంది కాబట్టి ఒప్పుకుంటాం ఇక పెళ్ళికి. అట్లా అన్నారు, మంచిగా ఉంది. చక్కగా వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోతాయా లేకపోతే ఇప్పుడే మాట్లాడుకుంటారా, మాట్లాడుకొని చక్కగా పెళ్ళి వేయుర్రి అంతే. మళ్ళీ ఏదన్నా నచ్చింది అనుకో మాత్రం మేము ఊకుండే వాళ్ళం కాదు. వాళ్ళు ఇప్పుడు అట్లనే అంటారు సార్. వాళ్ళని ఒక లెటర్ రాసి ఇమ్మనండి. ఒక లెటరు రాసియండి, దాని మీద సైన్స్ పెట్టండి, మా కానిస్టేబుల్ రాస్తాడు. మళ్ళా మా అమ్మాయి పెళ్ళికి మేమేం అడ్డు రాము, మా అమ్మాయిని ఆ అబ్బాయికి చేస్తామని ఒక లెటర్ రాసి ఇవ్వండి. అబ్బా మళ్ళీ ఒప్పుకున్నారు కానీ పెళ్ళయ్యేదాకా డౌటే ఉన్నది. అవును సార్, రాసి మనండి. వాళ్ళ మనసు ఎప్పుడు ఎట్లా మారితే తెలుస్తలేదు. ఇక మేము కూడా పెళ్ళి చేసేయాలనుకుంటున్నాం. జాబ్ అనేది తర్వాత వస్తుంది కానీ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ అయిపోయినాక ఇంటర్నే మేము పెళ్ళి చేయాలనుకుంటున్నాం. చేసేయండి చూసుకుంటా ఉండద్దు. ఇట్లుంటేనే ఇంకెన్నెన్నో డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఏమైంది, అర్థమవుతుందా మీకు? సరే సార్, చేసేస్తాం మీకు ఎగ్జామ్ అయిపోయినాక. ఓకే, నువ్వు లెటర్ రాసి మీ ఇద్దరు అయ్య కొడుకులు సంతకం చేసి నాకు ఇవ్వండి. సరే ఈ బాడుకో గిట్ల దారికి వచ్చిండు. పదండి, మీరు అక్కడ రూమ్లో రాసిద్దురు పదండి. సరే శ్రీను, నువ్వు ఎట్లున్నావు రా? నిన్ను బాగా ఇబ్బంది పెట్టిర్రా? అవును అంకుల్, నన్ను మస్తు ఇబ్బంది పెట్టిర్రు. నా ఫోన్ లాగేసుకున్నారు, నన్ను శ్రీనితో మాట్లాడకుండా వేసిర్రు, బయటకు వెళ్ళకుండా వేసిర్రు. నేను బావకి ఎత్తం వాడద్దు శ్రీను వద్దు అని నన్ను మస్తు టార్చర్ చేసిర్రు. నాకు నైట్ అంతా క్లాస్ ఇచ్చిర్రు, నువ్వు పోలీస్ స్టేషన్లోకి ఇట్లా చెప్పాలని. ఇప్పుడు కూడా రాంగా మస్తు మాటలు అన్నారు అంకుల్. ఇక నేను వాళ్ళు చెప్పినట్టు చెప్తే నాకు శ్రీను ఎప్పటికీ దక్కడు అని, నాకు శ్రీనే కావాలి అని నేను ఇప్పుడు చెప్పిన అంకుల్. వాళ్ళు నన్ను ఇంట్లోకి తీసుకోకుండా మంచిది, నేను శ్రీనితో మీ ఇంటికి వచ్చేస్తా అంకుల్. అయ్యో జున్ను, మేము ఉండగా నువ్వు ఎందుకు అట్లా ఎడుతున్నావురా? ఏడవకు జున్ను, నీకు నేను ఉన్నా కదా, నువ్వు ఏడవకు, నిన్ను మంచిగా చూసుకుంటాను. నువ్వు ఇప్పుడు ఎంతెంత బాధపడుతున్నావో నీకు అట్లాంటి బాధ నేను అస్సలు రానియా. ఒక్కసారి మన పెళ్ళైతే కానీ పెళ్ళైనాక నిన్ను బంగారం లెక్క చూసుకుంటా నేను. మా గురించి తెలియదారా నీకు జున్ను? మేము ఎంత మంచిగా చూసుకుంటాం అనేది. నువ్వు మాకు కోడలివి కాదురా, మాకు ఒక కన్న బిడ్డ లెక్కనే మేము నిన్ను చూసుకుంటాం. నువ్వు అస్సలు రంది పెట్టుకోకు. ఈ ఎగ్జామ్స్ అయిపోడు వెంటనే మీ పెళ్ళి చేసేస్తాం. ఇప్పుడే ఇక ఓ అయ్యగారిని అడిగి ఆ పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకుందాం, సరేనా? సరే అంకుల్, వీలైనంత త్వరలో ఆ పని చేయండి. ఇప్పుడు ఇట్లా ఒప్పుకున్నారు కానీ మళ్ళీ వాళ్ళు ఏ ప్లాన్ వేసేది తెలియదు, నా మనసు మార్చేది తెలియదు, నన్ను ఇంట్లో అనరాని మాటలు అంటారు. సప్పుడేక మా ఇంటికి వచ్చి ఉండు జున్ను, ఎవడేమంటాడో చూస్తా నేను. ఊర్వారి గట్లుంటారా? అట్లా ఉంటే తప్పు అవుతుంది కానీ ఇప్పుడు మీ అన్నును మీ డాడీ రాసిస్తురు కదా, ఏం కాదు. ఇక నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు పెళ్ళి చేసేస్తాం, నువ్వేం బాధ పెట్టుకోకు, మంచిగా ఉండు. సరే అంకుల్. జున్ను, ఇంటికి పోదాందా? కొంచెం నేను శ్రీనితో మాట్లాడేది ఉంది అన్నయ్య, బయట మాట్లాడినాక వస్తా, మీరు వెళ్ళండి. మళ్ళా శ్రీను ఇంటికాడ డ్రాప్ చేయమాను, ఒక్కదానివి రాకు. సరే అంకుల్, డ్రాప్ చేస్తా. అదండి, బయటకైతే వదండి ఫస్ట్. ఇక లేట్ చేయొద్దు, ఇక మాట్లాడుకుందాం. కట్నం గిట్నం ఏదన్నా మాట్లాడుకుందాం. వాళ్ళు ఇస్తేనేమో ఇయ్యని, లేకపోతేనేమో లేదు. పెళ్ళైతే పెళ్లి డేటు ఫిక్స్ చేసుకుందాం. ఇట్లా చూస్తా అంటే ఇక కాదు ఇక. సరే డాడీ, నువ్వైతే గా పనిలుండు. ఇంటికి పోదాం పారా జున్ను, మరి ఇంటికాడ మాట్లాడుకుందరు పార్రి. మేము వస్తాం, పోర్రమ్మా. డాడీ నువ్వు పోర్రి. మరి జాగ్రత్త నాని, తొందర రార్రి. సరే ఆంటీ. అమ్మో, నువ్వేం చెప్తామో ఏమో అని నాకు మస్తు భయమైంది జున్ను. అరే నాకు కూడా ఉచ్చబడ్డదిరా. ఆ పోలీసు ఎంత అడిగినా కూడా కుయ్యమంటలేదు, కుడుకుమంటలేదు, పూసుకొని వాళ్ళతోటే ఉంటా అంటది ఏందని నాకు కూడా భయమైంది. నేను ఇప్పుడు గిట్లా వాళ్ళు కావాలని చెప్పుంటే ఇక నీకు దక్కకపోదును శ్రీను. అమ్మో, వాళ్ళు నన్ను ఎంత బెదిరించిర్రు, అయినా కూడా నేను బెదరలే, నాకు నువ్వే కావాలని చెప్తా అని వచ్చిన. ఇక మనం వీలైనంత తొందరగా పెళ్లి చేసుకుందాం శ్రీను, ప్లీజ్. చేసుకుందాం. అదే ఇప్పుడు డాడీ మాట్లాడుతా అన్నాడు కదా, నువ్వేం బాధపడకు. మస్తు మిస్ అయినరా నిన్ను. అయ్యో జున్ను, నేను కూడా చాలా మిస్ అయిన జున్ను. పాపం బాధపడతారు. మా పింకేం చేస్తాందో ఏమో. అంటే పింకిని రమ్మనకపోయినావు, కాసేపుగా చెట్ల కింద కూర్చొని మాట్లాడుకుందాం, బాగా రోజులు అవుతాంది. చేస్తా, ఫోన్ చేస్తా, అత్తది గాని. ఏంద్రో, ఎప్పుడైనా నేను చెయ్యా మీరు ఏయుర్రి అని అందువు. ఏంది మరి కథ? ఏం లేదురా, ఏమున్నది ఏం లేదు. హలో
పింకీ ఏం చేస్తున్నావు? ఏం లేదు బంటి, ఏమైంది? స్టేషన్కి పోయి వచ్చిర్రా? ఇప్పుడే వచ్చినాం కానీ నువ్వు ఈ చెట్టు కాడి కటారా? శ్రీను జున్ను ఇక్కడ ఉన్నారు. సరే సరే, ఇల్లగా మన ముచ్చట కూడా చెప్పుదందా, ఇల్లు సంతోషంగా ఉన్నారు. సరే సరే వస్తానా. ఇందులో సాటుకు మాట్లాడతావు? ఏ సాటికెడ పోయినరా, ఇన్నే ఉంటుంది. తొందరరా పింకీ. వస్తానా పార్రా, అక్కడ కూసుందాం. వచ్చినావా పింకీ? ఏమైంది కేసు? ఎట్లయింది జున్ను? ఏమైతుంది, దెబ్బకే ఒప్పుకున్నాడు వెంకటేష్ అంకులు. ఇక పోలీసు గట్టిగా ఇచ్చిండు, కేసు ఎత్తా నేను లోపల నూకుతా అన్నాక దెబ్బకే ఒప్పుకున్నాడు. ఇక పెళ్లి ఎత్తారట శ్రీనుకును జున్నుకు, ఎగ్జామ్స్ అయిపోవడంతోనే. అవునా, చేసుకోర్రి, చూసుకుంటా పోతా అంటే అన్నీ ఏమో డిస్టర్బెన్సెస్ వస్తాయి. నమ్మద్దు అబ్బో, మీ వాళ్ళు ఏందే జున్ను గట్ల ఎత్తారు. ఏమోనే, నాకు అదే అర్థమైతలేదు. చేసుకున్నాడే ఇక. మన విషయం చెప్పుదామా? చెప్పుదాం బంటి. ఏమైందే, ఏమో గుసగుస పెట్టుకుంటారు? మీకు ముచ్చట చెప్పాలే. ఏం ముచ్చట బంటి? మా లవ్ సక్సెస్ అయిందిరా జున్ను. ఏంద్రా బంటి, నువ్వు అనేది నిజమేనారా? ఇదంతా ఎప్పుడు జరిగిందిరా? ఇక మీ బిజీలో మీరున్నారు, మా బిజీలో మేమున్నాం రా. కంగ్రాచులేషన్స్ బంటి, లవర్ బాయ్ అయిందిగా. కంగ్రాచులేషన్స్ పింకీ. ఎప్పుడు ఒప్పుకున్నాడే బంటి? నాకైతే మస్తు సంతోషం ఉన్నదే. అబ్బా, మీరు ఇన్ని రోజులకు ఇట్లా మాట్లాడుకుంటారంటే చాలా సంతోషం. అబ్బో, ఎంత గోస ఊచుకున్నాడే ఈ తీటోడు. తీటోడు అంటది. అవన్నీ కావని బంటి. మీ ఆడోళ్ళకి అన్ని కావనే గాని జున్ను, శ్రీను ఫస్ట్ వీళ్ళ ఇంట్లో ఒప్పించిన నేనే పోయి ఆంటీకి అంకుల్కి చెప్పి ఒప్పించి మళ్ళా తెల్లారి బంటితో మాట్లాడితే, లేదు మా వాళ్ళు ఒప్పుకుంటేనే నేను ఒప్పుకుంటానన్నాడు. అబ్బా ప్లీజ్ అని అన్నా కూడా మా అమ్మ నాన్న ఒప్పుకుంటేనే నేను ఒప్పుకుంటా, లేకపోతే ఒప్పుకోను అని అంటే మళ్ళీ బంటిని ఇంటికి పట్టుకొని పోయినాక ఇక బంటి చెప్పలేదు, నేను చెప్పినా. ఇక బంటి తెలియదు కదా నేను ముందే వాళ్ళతో మాట్లాడినా అని. ఇక ఆంటీ సీరియస్ అవుడుతోనే బంటి పోయి బల్ల కింద వచ్చిండు. అవునానే, వాళ్ళు ఒప్పుకున్నారానే? మరి వాళ్ళు ఒప్పుకున్నాకనే కదా నాకు ఈ రోజు ప్రపోజ్ చేసిండు పొద్దున. అబ్బో బంటిగా, నువ్వు గ్రేట్ రా. నీ అవ్వ మీ అమ్మ నాన్న ఒప్పుకున్నాకనే పింకీకి ప్రపోజ్ చేసినావంటే నువ్వు మస్తు గ్రేటు. అన్నైతే మస్తు గోస ఉచ్చుకున్నాడు. ఇన్నాళ్లకు నా ప్రేమ ఒప్పుకున్నాడు. అయితవైతీయే. అబ్బా, మనమైతే ఇట్లనే లైఫ్ లాంగ్ కలిసి ఉండాలనే. మీకు పెళ్ళైనా మాకు పెళ్ళైనా, మీకు పిల్లలు పుట్టినా మాకు పిల్లలు పుట్టినా, మీ పిల్లలు మా పిల్లలు మంచిగా ఫ్రెండ్స్ అయ్యి ఒకటే స్కూల్లో ఒకటే ఊర్లో మంచిగా ఉంటుంది లైఫ్. ఇక వాళ్ళు ఏం చేస్తారంటే మా పిల్లలు మీ పిల్లల్ని, మీ పిల్లలు మా పిల్లల్ని లవ్ చేసుకుంటారు. ఇక గసొంటి కథలు మొదలవుతాయి. చేసుకొని తీరా బంటి. నాకు ఆడపిల్ల పుట్టినా నీ కొడుకు ఇవ్వడానికి నేను రెడీ, నీకు ఆడపిల్ల పుడితే నాకు కొడుకు ఇవ్వడానికి నువ్వు రెడీయేనా? రెడీ. సాత్రం తప్ప పుట్టిందా? పిల్ల పుట్టక ముందే కుళ్ళ తయారు చేసిరట. గట్లున్నది మీ భాగోతం. బంటి జోక్ సామతే స్టోపు. అబ్బా, ఎన్ని రోజులకు రా మనం నలుగురం కలిసి ఇంత సంతోషంగా మాట్లాడుతున్నాం. ఇంత సంతోషమైన విషయం తెలిసినప్పుడు మనం పార్టీ చేసుకోవాలిరా ఈరోజు. ఇటు మా లవ్ సక్సెస్ అయినట్టే, అటు మీ లవ్ సక్సెస్ అయినట్టే. ఇక మన పెళ్ళిలే ఉన్నాయి, మేం చేసుకున్నాక మీరు చేసుకోర్రా. జాబ్ రావాలరా, జాబ్ వచ్చినాక చేసుకుంటా. ఆయనే గట్లనే అంటాడు శ్రీను. జాబ్ లేదు ఏం లేదు, ఎగ్జామ్స్ అయిపోయినాక తెల్లారే ముహూర్తం పెట్టమంట మా వాళ్ళను. మా పెళ్లి కూడా అవుడే. అయ్యో, నీకు ఆగుతనే లేదు కదా ఆతృత. గట్ల చేసుకుంటే ఇక పెళ్ళి అవుతుంది, పిల్లలు పుట్టుతూనే ఉంటారు. ఆయన ఇటు జాబు పోతుంది, మళ్ళా గదే కూలి పని కైకిలి పని చేసుకొని బతకాల్సి వస్తుంది. కూలి పని చేసుకున్నా మంచిదే బంటి. సంతోషంగా ఉంటే చాలు. ఎన్నో లక్షలు సంపాదించి కోట్లు సంపాదించి ఆనందంగా ఉందామనుకుంటే అల్లా ఆనందం దొరకది. ఇదే కూలి పని చేసుకుంటా కైకిలి చేసుకుంటా భార్య పిల్లలు అమ్మ నాన్న అందరం సంతోషంగా ఉన్న ఊర్లో ఉంటేనే ఎంతో సంతోషంగా ఏ రంది లేకుంటూ ఉంటాం. అవును పింకీ, నువ్వు అన్నది నిజమే గాని. చలో రెస్టారెంట్ పోదాం, పార్టీ చేసుకుందాం. ఇలా ధూమ్దాం. ఇలా రాత్రి అయ్యేదాకా ఇంటికి ఏది లేదు ఇక. అయ్యో, నేను మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలరా. చూడే జున్ను, ఏది ఉన్నా వాళ్ళకి చెప్పండి. పని మొదలు పెట్టడు, ఏది మొదలు పెట్టడు. రేపటి రోజున నాతోటి కాపురం చేసుడు కూడా వాళ్ళ అమ్మకున్న వాళ్ళ నాన్నకి చెప్పి ఎత్తడు కావచ్చు. అట్లనే ఎత్తవారా బంటిగా? ఊకోరా, దానికి ఏం తెలియదు, ఎడ్డిది పిස්සది. నువ్వు నాకంటే పెద్ద పిసోని అని అందుకే గిట్లున్నది మనది. ఊకే అదురకు నోరు నొత్తది, తలకాయ నొత్తది.
వాళ్ళు మాట్లాడుకోను కానీ మనం బయటకు పోదాం శ్రీని రోజు. నాకు ఇంటికి పోవాలని లేదు. పోదాం పోదాం జున్ను తీసుకుపోతా. ఓ బంటి ఒక ముద్దియ రాదు. ఛీ, నాకు సిగ్గైతుంది పింకి. ఓ పిచ్చోడా, ఒక్కొక్క మొగోడు ఎప్పుడెప్పుడు ఇద్దామా అన్నట్టు ఉంటాడు. నువ్వేంది సిగ్గైతావు ఉంది అంటున్నావు. గాలు చూడు ఎన్నిసార్లు ఇచ్చుకున్నారో పుచ్చుకున్నారో. అరే పిచ్చిదాన, మనది ఇప్పుడే మొదలైందే, ఇంకా ముందు ముందు ఉన్నది ఆగలేవు. ఏ ఉన్నది సిగ్గైతుంది సిగ్గైతుంది అనడానికే సరిపోతాంది. అయ్యో ఇప్పుడు నీకు ముద్దు కావాలా? అవును బంటి, అయితే కళ్ళు మూసుకో. కళ్ళెందుకు మూసుకునుడు? నాకు సిగ్గైతుంది పింకి. ఓ రామా, ముద్దుకే సిగ్గైతుంది అంటాన్నావు. ఏందో ఏమో నువ్వైతే. మూసుకుంటాన్నా. ఇయ్యి మూసుకో, తెరవకు. ఏం మూసుకున్నా కానీ తొందర ఇయ్యి. ఉఫ్వా, ఇచ్చిన. ఓ పిచ్చోడా, ఏడిచ్చినవు? ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన పింకి. చీ దద్దమ్మవు నువ్వైతే. అయ్యో ఇప్పుడిప్పుడే కొత్తగా నాయే, నాకు భయం అవుతుంది. ఫస్ట్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన, తర్వాత డైరెక్ట్ గిత్త పింకి. అమ్మా ఇచ్చినట్టే ఉన్నత్తి. కోపానికి రాకే, కోపంలో కూడా ముద్దుగున్నావు. అరే రారా ఇక పోదాం. ఏం చెప్తారు? వీడు అన్నిట్లల్లో ఆడితేడు ఉన్నాడు, వీనికేం బాధ. పా పోదాంపా. Twinkle twinkle little star, I wonder what you are. Appaboda also sky like a diamond in the sky. చింటూ ఎడిపోతున్నావు? నేనా ఎడిపోతలేను. అయ్యో నడుచుకుంటా తోవ పట్టుకొని పోనేవా పడుతుంది, మళ్ళీ ఎడిపోతలేనంటావు. ఏ అట్లా టైం పాస్ కు తిరుగుతా? అయ్యో నీకైతే కాళ్ళు ఒక్క కాడు ఉండనే ఉండేవి, ఊకే తిరుగుతావు. కాళ్ళు ఏయా? నువ్వు కూడా తిరుగుతావు, నీకు నొత్తలేవా మరి? ఓ సుండి పిల్లగానివని తిన్నావా అన్నం చింటూ? ఏం కూర నాకు ఇంత వేసిస్తావా? తిన్నా, మాది అల్లా కోడిగుడ్ల కూర. రెండే అండింది మా అమ్మ, అయిపోయింది ఎప్పుడో. నీకేమెయ్యాలి? అయ్యో నేను అడుగుతాని అయిపోయింది అంటున్నావు కదా. కాదు మా అయిపోయింది. పొద్దున తిన్నాం, మధ్యాహ్నం తిన్నాం, అయిపోయింది. ఇంకా మళ్ళీ అండినప్పుడు ఎత్త తీయి. ఒక గుడ్డు ఎక్కువ అండమంట. ఒక గుడ్డు చాలుతుందా నీకు? రెండు తెచ్చి ఎక్కువ అండమంట. నీకేస్తా. అయ్యో 2 గుడ్లు అండమంటావా నాకు? మరొక్క గుడ్డు నీకేడ చాలుతుంది? చాలది. ఓ నర్సవ్వ, ఏమైంది? ఇంటి ముంగటాయి ముచ్చట పెడతారు. నీ ఇంటి ముంగట ఆగలేంటి, మేము రోడ్డు మీద ఆగినాం. అయ్యో సుండి పిల్లగానివి, నీ నోట్లేలు పెట్టద్దు గాని. నోట్లేలు పెడితే పసుక్కుమని కొరుకుతా నేను. అవురా తిరుపతి, తిన్నావురా అన్నం? తిన్న నర్సక్క, ఎండాకాలం వచ్చింది కదా, అంబలి ఎత్తన్నవా? చెత్తనరా, అటు మొక్క అత్తనే లేవు కదా పోద్దామంటే. రోజు రా, రోజు ఇంత గిలాసుడు పోతా తాగుదువు. అత్త నర్సక్క, నువ్వు ఎత్తే కమ్మ ఉంటది అంబలి, ఖచ్చితంగా అత్త. ఇక ప్రియ వచ్చింది కమ్మగా ఉండదు. నువ్వు వేసుకుంటే ఏంటి? ఇంటూ అట్లా అనద్దు నాన్న, వాళ్ళకు ఎవరు లేరు కదా పాపం. 2 మొగోళ్ళేనా ఏ తిరుపతి మామ, శ్రీకాంత్ మామ, వాళ్ళకి ఎవరు చేస్తారు? మనము ఒకరికి సహాయం చేస్తే మనకు దేవుడు కష్టం వచ్చినప్పుడు ఏదో రూపంలో సహాయం చేస్తాడు. అవునా, సరే అడిగిరా శ్రీకాంత్ గారు. వాడు అన్నాడు, వానికంతా సాతనైతలేదట. ఇక కట్టెలు కొట్ట పోతున్నాం కదా, బాగా ఎండకు నెరబడ్డట్టు అవుతుంది. వాడు అన్నాడు కానీ నాకు నిద్ర వస్తలేదు. ఏ ఎండ కొట్టకుర్రా, జర పొద్దుగాల పోయి ఓ 10 దాకా కొట్టి మళ్ళీ సాయంత్రం పోరు గాని ఎండకు కొట్టకుర్రి, నెరబడి పాడైతారు. ఎండ పాడగాని బాగా కొడుతుంది. అయ్యగా అదే పని చేయాలి నర్సక్క. అగో లత అంటున్ను, రాజంకులేటో పోయేస్తారు కదా. ఏమైందిరా రాజుగా, ఎటు పోయేస్తారు? ఇక ఎటు పోయేస్తాం నర్సక్క, గదే పోలీస్ స్టేషన్ కాడికి పోయినాం. అయ్యో ఎందుకు? ఏం దొంగతనం చేసిర్రు మీరు? పోలీస్ స్టేషన్ కి ఎందుకు పోయిర్రు? ఏ చింటూ ఆగు నాని, నీకు తెలియదు ముచ్చట గాని. అవుతాన్నా. ఇక నర్సక్క, ఇక వాళ్ళు పోలీసు వాళ్ళు మంచిగానే గట్టిగా సపోర్ట్ గానే మాట్లాడిరు. మా సైడు సర్పంచ్ అన్న చెప్పిండట గిట్లా అని. ఇక అయితే వాళ్ళు కూడా వాళ్ళని బెదిరిచ్చిరు, చేస్తావా చెయ్యవా అంటే చెయ్య అన్నాడు. ఒప్పుకోనని అన్నాడు. ఆ పిల్లని అడిగితే మా పిల్లగానే కావాలని అన్నది. ఇక కావాలని అన్నాక మరి అట్లా అంటుంది కదా, మీరు ఒప్పుకుంటేనేమో సై, లేకపోతే మిమ్మల్ని ఇద్దరిని అది పోలీస్ స్టేషన్ అని వేస్తాం, మీకు ఇక జీవితాంతం ఇళ్ళనే ఉండాలి అది ఇదని అన్నాడు. ఎస్ఐ అన్నాక ఇక మెల్లగా ఒప్పుకున్నాడు కాదు. ఓ వాడి నోట్ల మన్ను పోతే వాడు ఒప్పుకున్నట్టే ఒప్పుకుంటాడు. మళ్ళీ 1 మంత్ మారే తెలియదే. జర జల్దీ పెళ్లి అయ్యుర్రిగా. ఏ పెళ్లి అయ్యుర్రి, మాకు 4 రోజులు బువ్వ దొరుకుతుంది గాన్నే. చేసుడే ఇక ఎగ్జామ్స్ ఉన్నాయట. ఇప్పుడు ఎగ్జామ్స్ ఇప్పుడు పెట్టుకున్నాడే. ఇక ఆ అయ్యగారిని అడిగి బలం చూసి ఏ రోజు పెళ్ళి ముహూర్తం మంచిగా ఉంటుందో ఆ రోజు డేట్ ఫిక్స్ చేసుకొని ఇక ఎగ్జామ్స్ అవుతూనే ఇక పెళ్లి చేసేద్దాం నర్సక్క. ఈ టెన్షన్లు ఈ బాధలు నాతో అయితే ఊకే స్టేషన్లో పొంటాని అదని ఇదని వాళ్ళు వేసే వేషాలకు ఎంతకని తిరుగుతాం చెప్పు. జుమ్ము చిక్కు జుమ్ సీనన్న పెళ్ళంట, మాకు డీజే
పెట్టుడే చింటూ దుమ్ము దుమ్ము ఎగురుడే నువ్వు ఎగురుతావా నేను పొట్టు పొట్టు ఎగురుతా లత ఆంటీ చేద్దాం గ్రాండ్ గా చేద్దాం శ్రీనాన్న పెళ్లి ఊర్లే ఎవ్వరిది కూడా అట్లా కావద్దు అంత మంచిగా చేస్తా శ్రీనాన్న పెళ్లి మరి ఈ బిడ్డకి ఎప్పుడు చేస్తావురా బిడ్డకి ఇప్పుడు ఎందుకు నర్సక్క ఆమెకే ఫస్ట్ చేసేది ఉండే కానీ ఆమెకు జాబ్ దగ్గరలో ఉన్నది ఇప్పుడు ఇక లాస్ట్ అవేమో నడుస్తున్నాయట అవి నడిస్తే జాబ్ వస్తుంది డాడీ నాకు ఇప్పుడు వద్దు అని అంటుంది ఇక శ్రీనుకే చేస్తా ఫస్ట్ ఎందుకంటే ఈ భాగవతం మంచి లేదు ఏ గంతే గంతే చేసేయే అవ్వ ఎవలైతేంది నీకైతే కళ్ళు ఫుల్ దొరుకుతుంది ఇక సీనన్న పెళ్లికి అయ్యో మేము కళ్ళు బాగా తాగుతలేము నువ్వు నాకు చెప్పకు మామ ఇంకా పుట్టిన పిల్లలు ఉంటారు చూసినావా గాళ్ళకి చెప్పు వాళ్ళైతే మంచిగా తింటారు అయ్యో చింటూ ఆగరాదు మరి ఇక నాకు చెప్తాండు అయితే తీరా మరి ఏమైనా సంతకాలు గిట్ల తీసుకున్నారా తీసుకున్నారు ఎటువే శ్రీను మీతో రాలే ఇక జున్ను వచ్చింది ఆమెతో మాట్లాడక మస్తు రోజులే ఆమెకు ఫోన్ ఇస్తలేరు ఇక ఆమె చూడక బాగా రోజులు అవుతుంది కాసేపు మాట్లాడుకొని వస్తాం పోడే ఆడి అంటే సరే అని వచ్చేసినాం అవునా అయితే తీరా ఇక వయసు మీద ఉన్నారు పిల్లలు మనం ఏం చేస్తాం గదే నర్సక్క ఇక మొదలు పెడదాం పనులు ఫస్ట్ పంతులు అడిగినాక వాళ్ళ సమాచారం చెప్పు చక్కగా మాట్లాడుకోరు ఏమైనా కట్నం పోతాడో పోయడో వాడు వానికి ఇష్టం లేని పెళ్ళాయే పొయ్యని పోయకపోని నర్సక్కగా కట్నం ఎవడు చూసిండు పిల్లగాడు మంచిగుంటే చాలు అబ్బో మీరు గేటు అయ్యో మామా గేట్ కాదు గ్రేటు అవగింత మంచిగా కట్నం వద్దంటారు పిల్లుంటే చాలంటారు మీ అసొంటి అత్తమామ అందరికుంటే మంచిగుండు వాళ్ళ కట్నం మనకెందుకు మనదేందో మనము ఆశపడాలి కానీ ఒకళ్ళ పైసా గురించి మనం ఆశపడద్దు ఎప్పటికైనా సరే తీయలత రేపు అటు మొక్కయి అత్తం తీయి అయ్యగారిని ఇంటికి వెళ్ళి రమ్మను నేను కూడా అత్తా మరి అడుగుదాం సరే నర్సక్క రా నువ్వు పొద్దుగాలు రమ్మంట అయ్యగారిని నువ్వెందుకు బడికోవా అయ్యగారితో మాట్లాడతా మంచి ముహూర్తం పెట్టమంట అయ్యో ఇక మేము మాట్లాడమతి నువ్వు ఈ మాటలు గమ్మత్ మాట్లాడతావు నువ్వైతే బడిగో సో దోస్తులు చూసిరా వీడియో ఇక తర్వాత వీడియోలో ఏమైతుంది ఏం జరగబోతుంది పెళ్లి పెట్టుకుంటారా వాళ్ళ ఎగ్జామ్స్ రాస్తారా ఎట్లయితుంది ఏం కథ మళ్ళీ జున్నోళ్ళ ఇంట్లో వాళ్ళ డిస్కషన్స్ ఎట్లుంటాయి అనేది తర్వాత వీడియోలో వస్తుంది అన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నోళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికి సెలవు.